హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు హాలిడే లేదు, ఏం లేదు. ప్రస్తుతానికైతే నా దగ్గర పెరటి తోట క్లీనింగ్ అయితే నేను చేస్తున్నానండి. క్లీన్ చేసుకొని పెట్టుకుంటే వర్షాకాలం రాగానే మనం ఏమైనా చెట్టు పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటాం. మనకు షుగర్ బీపీ ఉంటుంది చూసినా, కొన్ని పండ్లు తినాం కదా, ఇది తింటే అన్ని తిన్నట్టే. ఇక్కడ తెస్తాను మరి హైదరాబాద్ మొక్కలు ఏదో దొరికే కదా. సూపర్ అయింది ఇదైతే. వైట్ వాటర్ ఆపిల్. మనం ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటే వీటి కాయలు అనేది ఎక్కువ వస్తాయి. నేను ప్రూన్ చేయలేదు ఈ సంవత్సరం వాస్తవానికి. ఈ సీడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ విత్తనం ఉన్నదా, లోపల పీచు చూడండి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, పైన లేయర్ వాటర్ కంటెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను పెట్టి 5 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి నేను ఈ సంవత్సరం మాత్రం నేను పూర్తి స్థాయి మెచ్యూర్గా మనకు కాయలు అనేది బాగా వస్తున్నాయి కాబట్టి 6వ సంవత్సరం అనుకుంటా. ఇవి ఉన్నాయి కదా, వీటికి ఎయిర్ లేయరింగ్ చేస్తా. ఎయిర్ లేయరింగ్ చేస్తే మనకు ఈ కాయలు కూడా నేను వైట్ బాగుండదు అనుకున్నా కానీ అద్భుతమైన టేస్ట్ లేదండి. నేను చెప్తున్నా, వైట్ నేను వాటర్ ఆపిల్ చప్పగా ఉంటుంది అనిపించింది, సైజ్ కూడా చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ అద్భుతమైన టేస్ట్ ఉన్నది. ఒక్క వర్షము అత్తలా కుతలం చేసింది. చూడండి, ఇక్కడ చెట్టు గెలు చూడండి, వీడొకటి చూడండి, ఇంకొకటి ప్లస్ ఇదంతా గ్రౌండ్ అంతా నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నా.
ఏమన్నా గుడ్లు ఉన్నాయా దీనిలో చూద్దాం. అండి కడుగు పెద్ద డ్రమ్లా నీళ్ళు వేస్తున్నా చూడండి. ఎందుకంటే ఇది కడగాలి, కడగకుండా ఉంటే బాగుండదు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కొన్ని బొప్పాయి పళ్ళు కొన్ని తెంపించిన. ఇప్పుడు ఇది కొంచెం నీట్గా క్లీన్గా కడిగే ప్రయత్నం చేసిన. పడుతుంది కదా భయ్. ఓకే ఇరిచి పెడదాం. ఓకే అండి, మనం కింద ఇదంతా మట్టి పడ్డది, దీనికి కడుగుదాము. ఇది మంచి టైట్ ఉన్న బాపతి గేలనే. అసలు నాకు లేవకపోయేసరికి ఈ విధంగా కట్ చేసిన నేను. ఓకే అండి, మీరు చూడండి ఒకసారి. గాలి తగలకుండా పెడదాం అనుకుంటున్నా. ఓకే అండి, మనం ఇగో మిగతాది మాత్రము వేద్దాం అనుకుంటున్నా, కానీ పచ్చట్లేదు. ఈ విధంగా సంచి వేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. పూర్వ రోజుల్లో మనం సీతాఫలాలు మనం పండించుకునేది కదా, మగ్గించుకునేది కదా, అదే విధంగా ఒక సంచిలో పెట్టయితే పెట్టినా. ఓకే అండి, ఈరోజు పైసా వసూలు వర్క్ అని చెప్పచ్చు. హార్డ్ వర్క్ చేసినాం. గార్డెన్ క్లీనింగ్, అదేవిధంగా మనం కొన్ని ఆర్గనైజ్ చేసి అయితే మనం ఈ విధంగా పెట్టినాము. ఎందుకంటే నిన్న గాలి దూరానికి చెట్లన్నీ రీపోయినాయి కదా, కింద ఉన్నాయి కాబట్టి ఒకవేళ కోతులు వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఎలుకలు కానీ ఏదైనా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా గిలల్లో, అందుకోసం తెంపు అయితే ఈ విధంగా పెట్టిన. మాకు చూద్దాం ఒక వారం రోజుల వరకు మగ్గుతాయా లేకపోతే ఎట్లుంటుంది అనేది చూద్దాం. పాల్స చెట్టు మాత్రము ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన చెట్టు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవి అటవీ జాతి వృక్షం ఇది. కాకపోతే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే చెట్టు కొమ్మ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా చూడండి, కాయలు మాత్రం సూపర్ కాయలున్నాయి. పాల్స కాయలు ఇవే పాల్స పండ్లు. విపరీతమైన కాయలున్నాయి చూడండి. ఇవి జ్యూస్ చేస్తారండి, చాలా మంచిది హెల్త్కు, చలవ చేస్తుంది అని చెప్తారు. ఇటు గింజలతోనే చేస్తారు. అసలు పాల్సా కాయలు చిన్న చిన్నగా వస్తాయి. టెర్రస్ గార్డెన్లో కానీ లేకపోతే మనం ఏదైనా కుండీలో పెంచుకుంటే చిన్నగా వస్తాయి. కానీ ఇప్పుడు నా దగ్గర చెట్టు చూడండి, భూమిలో వేసినాయి కదా, చాలా పెద్దగా వచ్చినాయి. ఓకే అండి, ఒక 1 వీక్ తర్వాత నేను చూసినప్పుడు మాత్రం పర్లేదు, బాగానే అయినాయి. కంప్లీట్గా పనులు అయితే అయినాయి. మంచి పండుగ మారినాయి. పనులు ఆల్మోస్ట్ బాగా అయినాయి. నేను ఒకటి చాలా బాగున్నాయి. అరటికేళ్ళు ఈ విధంగా 2 తెంపినాం కదా, కానీ పర్లేదు, చాలా వరకు అయితే పండ్లుగా మారినాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇష్టమైన పని అండి. మా ఫ్రెండ్స్ అందరూ ఏంద్రా ఈ పని అని చెప్పేసి నాకు ఇష్టం. ఓకే, కొంచెం క్షమించాను రా బాబు, నాకు ఇష్టం అట్లా పని చేస్తా. థ్యాంక్ యూ.